ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయమందు దైవజనుడైన నేను మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ప్రభువునందు సంతోషముగా ఉన్నారని నమ్ముచున్నాను. అనుదినము పరిశుద్ధాత్మునితో నడవడం ఎంత గొప్ప భాగ్యం. ఈ ఆఖరి దినములలో ఆయన యొక్క చిత్తమును తెలుసుకొని ఆయనతో కలిసి ప్రయాణం చేయడం అనేది మిక్కిలి గొప్ప కార్యం. ఈ దినమందు మీరు ప్రార్థించి వాక్యము చదివి దానితో పాటు ఇప్పుడు చెప్పేటువంటి వాక్యమును మీరు విని ప్రభువులో నడుచుటకు ఉత్సాహముగా మీ హృదయమును తెరవండి. వాక్యములోనికి వెళ్దాం. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని దినముల క్రిందట ఈ వచనముతో పాటు ఇంకొక వచనము చెప్పాను. అయితే ఈరోజు కొంచెం వ్యత్యాసముగా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. చూడండి, మధ్యరాత్రి పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. శ్రమల మధ్యలో పాటలు పాడగలమా? ప్రభు బిడ్డలారా, ఒకడు సంతోషముగా ఉన్నట్లయితే కీర్తనలు పాడవలెను అని బైబిల్ సెలవిస్తుంది. అయితే తట్టుకోలేని, భరించలేని భారం ఈరోజు మీ హృదయమును అణచివేస్తుంది. ఈ దినమును ఎలాగూ గడపాలో, ఎలాగూ దాటాలో, ఎలాగూ దాటగలనో, ఎలాగూ నేను ఫేస్ చెయ్యగలనో అని మీరు ఆలోచించవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యరాత్రి అనునది అది అక్షరార్థం రాత ప్రకారము రాత్రి అనుకోవద్దు. ఒక కారు చీకటి. ఆ కారు చీకటిలో ప్రభువును స్తుతించుటకు అయ్యో ఇది సాధ్యమా? అయినా సాధ్యమే. అది ఎలాగంటే, లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు, బయట కారు చీకటి అయితే లోపల వెలుగుంది. మీలో ఒక వెలుగు ఉంది. మీరు వెలుగు సంబంధులు కదా. బయట ఉన్నటువంటి కారు చీకటి ఎందుకు చూస్తున్నారు? లోపల వెలుగుంది. ఆ వెలుగును మీరు ఆత్మీయ కన్నులతో చూస్తూ కష్టముల మధ్య, పోరాటముల మధ్య నా విమోచకుడు సజీవుడు అని బాగా ప్రభువును స్తుతించి ఈ దినమును ప్రార్థనతో, స్తుతితో, స్తోత్రముతో, ఆరాధనతో శత్రువును ఎదిరించుటకు ప్రభు మీకు సహాయము చేయును. ఎందుకంటే మీరు ఆయన చేత పొందిన అభిషేకం మీలో నిలిచియున్నది. 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనం ఆ రీతిగా సెలవిస్తుంది. అందువలన సంపూర్ణముగా పరిశుద్ధాత్ముని ఆనుకొని, పరిశుద్ధాత్ముడా, నా కష్టమును నేను, నా నష్టమును నేను పట్టించుకోను, నిందను అవమానమును విసిరివేసి ఈ దుఃఖపు మధ్యలో నేను మిమ్మలను స్తుతిస్తాను, మిమ్మలను ఆరాధిస్తాను, మిమ్మలను మహిమపరుస్తాను అను ఆ తలంపుతో మీరు మీ తలంపులను దేవుని సన్నిధిలో దేవునికి పెట్టి బాగా చేతులు పైకెత్తి బాగా ప్రభువును స్తుతించండి, స్తోత్రం చెల్లించండి. ఆ స్తుతి అను ఆయుధము సాతానును మీ యొక్క సరిహద్దులలో నుంచి వెళ్ళగొట్టుతుంది అనుటలో సందేహమే లేదు. పరిశుద్ధాత్మనితో ప్రయాణము చేయండి. ఆయన మిమ్ములను నడిపిస్తాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. మా పరిశుద్ధ తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన దేవా, పరిశుద్ధాత్మునిగా మా మధ్య సంచారము చేయువాడా, ఇప్పుడు ఎవరెవరి చెవులో ఈ శబ్దం వినబడుతుందో, ఎవరెవరైతే నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వారు దేనికి భయపడకుండా ప్రభువునందు తమ్మును తాము బలపరుచుకొని స్తోత్రముతో కృపలో విస్తరించుటకు మీ బిడ్డలకు సహాయము చేయండి. పరిశుద్ధాత్ముడా, మీ బిడ్డల కుడి చేతిని పట్టుకొని ఆశ్చర్యముగా ఈ దినమంతా నడిపించండి. ఈ దినపు విజయపు దినముగా ముగించబడుతుంది. అందుకొరకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని కృపగా నడిపిస్తాడు. ఈ దినమంతా పరిశుద్ధాత్మనితో మీరు నడుస్తారు. అందులో సందేహమే లేదు. మీకు ప్రయోజనకరం కదా. ఈ క్లుప్త సందేశం మీ స్నేహితులలో అనేకులకు మీరు షేర్ చేసినట్లయితే వారు ప్రభువునందు బలవంతులుగా మారుదురు.
మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.